ధ్యానించినప్పుడు సెకండ్ మెసేజ్ మాట్లాడుకున్నప్పుడు దీని గురించే కొద్దిగా ధ్యానించాము, కొద్దిగా వివరించుకున్నాం. తర్వాత ఈ మాటే కొద్దిగా మళ్ళా ధ్యానించి బల్లలో ఏకీకారంగా దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క రక్త మాంసంలో సాదృశ్యమైనటువంటి దానంలో అనగా రొట్టెలను తర్వాత ద్రాక్షారసంలో పొందుతాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించాడు ఉన్నాడు. ఎందుకనంటే ఈ భూలోకంలో ఈ మానవ సంబంధాలు బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఈ మానవ సంబంధాలకి అతీతంగా నా మాటలు అర్థం చేసుకోండి, అతీతంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి లోకంలో ఉన్నవారు కాడ బ్రతుకుతున్నారు. కానీ మనం యేసు ప్రభువారి యొక్క కృపను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం అనే మనస్సాక్షితో మనం మందిరానికి వచ్చాం. కాబట్టి ఆ రీతిగా ప్రభువుని సంతోషపెట్టాలి. ఆ రీతిగానే మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే ప్రభు మనల్ని కరుణిస్తున్నాడు. కాబట్టి అది ఒప్పుకొని వాళ్ళలో పంపులు పొందారు. కాబట్టి ఆ కృపను మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం. ఒకసారి మరి చూడండి, 18వ వచనం చూడండి. 3వ దినమున నేను దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు? ఆదికాండం 22వ అధ్యాయంలో మనం లాస్ట్ చూసుకున్నాము. అబ్రహాం గారి ద్వారా వాళ్ళ యొక్క సంతానం ద్వారా ఏ విధంగా ఆ గవిని స్వాధీనపరుచుకుంటారు అని చెప్పేసి యోసేపు గారి ద్వారా ఏం చేస్తారంటే ఈ లేఖనాలు నెరవేర్చినట్టు అబ్రహాం గారు వాగ్దానం ద్వారా మనకి లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు అని అంటే క్షేమం కలిగి జీవిస్తారు. నా మాటలు అర్థం చేసుకోండి. ఈ భూలోకంలో క్షేమం ఆధారం ఎక్కడా ఉండదండి. నేను తర్వాత చెప్తాను. ఎందుకు అన్నానంటే మనకి ఆధారము ఏదన్నా ఉంది అన్నానంటే దేవునికి భయపడటం వల్లనే మనకు ఆధారం. ఆ క్షేమము మన జీవితంలో ప్రతిసారి మన జీవితంలో అనుభవించి బ్రతుకుతున్నాం. లేకపోతే ఈ మాటలు మనం చెప్పటానికి చూడండి, అంకుల్ కానీ లేకపోతే పెద్దవారు కానీ దేవుని యొక్క వాక్యం విధానంలో బ్రతికిన పెద్దవారు చూడండి, వాక్యము ద్వారా మనల్ని పోషిస్తారు, లేఖనాల ద్వారా మనకి వాక్యం చెప్తారు. కానీ వాళ్ళ జీవితాల అనుభవాల ద్వారా కూడా మనకి వాక్యాన్ని నేర్పిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, 47 సంవత్సరాలు వచ్చేసేసినాయి, 77, మళ్ళీ ఏమైనా తప్పుగా ఉంటే చూసుకోండి. అదే 47 సంవత్సరాలు వచ్చింది. ఈ 47 సంవత్సరాల్లో నా అనుభవాల ద్వారా నాకు నేర్పించిన విధానం ద్వారా మా పిల్లలకు చెప్తూనే ఉంటాను. కారణం ఏమిటంటే నిజదేవుడు అనేటువంటి యేసు ప్రభువారిని తెలుసుకున్నటువంటి మా జీవితంలో మీరు పుట్టక ముందు మా జీవితం ఎలా ఉంది, మీరు పుట్టిన తర్వాత ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఎలా నడుస్తుంది అన్న విషయంలో నేను ప్రతి కోణంలో సందర్భ సహితంగా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాం. దానికి కారణం ఏమిటి అనంటే దేవునికి భయపడిపోకపోవటం వల్ల వచ్చే నష్టాన్ని మా జీవితంలో అనుభవించాము. దేవునికి భయపడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో నా జీవితంలో అనుభవించాను. కాబట్టి ఆ అనుభవపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం తెలియపరుస్తూ ఉంటాం. ఇదేంటంటే ఒక రకమైనటువంటి లేఖనాల యొక్క అనుభవంతో మన జీవితం గడుస్తుంది పిల్లలకి. కాబట్టి దేవుడికి భయపడేవారు ఎలా ఉంటారు అని అంటే చూడండి, ఒక మాట చూడండి, సామెత చూడండి, నిమిషం
సామెతలు 8:13 చూడండి. సామెతలు కావాలి, ప్రసంగి అనుకుంటా చూడండి. ప్రసంగి చూడండి 8:13 వచ్చింది. మీరు ఇట్లా అట్లా చెప్పినట్టు కరెక్ట్ అండి. చదువమ్మా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయము పొందకపోదురనియు నేను ఎరుగుదును. చూడండి అమ్మా, చాలా అమ్మా. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము. చూడండి, వ్యక్తిగత జీవితంలో దేవునికి భయపడకపోవటం వలన మనకి క్షేమాధారం ఉండదు. మనకి క్షేమాధారం ఉండాలి అని అంటే మనం దేవునికి భయపడాలి. ఇంటిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎక్కడ ఉన్నా సరే. అంకుల్ ఏమన్నారంటే నా ఫోను తర్వాత ఇమ్మని అన్నారు. ఎప్పుడైనా చూసుకోవచ్చు. నా ఫోను చాలా బేసిక్ది, నేను అంతకనే కొనుక్కోను. అంకుల్ చాలాసార్లు అన్నారు మంచి ఫోను పెద్దది కొనుక్కో అని అన్నారు చాలాసార్లు. నేను ఇస్తానని కూడా అన్నారు అంకుల్. ఎందుకు అన్నానంటే నాకు ఏది కావాలో ఆ ఫోన్ వస్తే చాలు. నాకు ఏదైనా అంకుల్ వాట్సాప్ వాటిని పంపిస్తారో అది చాలు. ఎందుకు అన్నానంటే మనము మన యొక్క దైనందిన జీవితంలో దేవునికి భయపడినట్లయితే మనకి ఏది కావాలో అంతకే ఉంటాం. దానికి మించి మనము ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏదో ఒక రీతిగా మనం పాపంలోకి అవిధేయతలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని నా భావన. కాబట్టి ఏంటంటే మన యొక్క పరిస్థితులు మించి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఏంటంటే దేవునికి భయపడే వారికి ఏమవుతుందంటే క్షేమంగా ఉంటారు. వాళ్ళకి క్షేమం ఆధారంగా ఉండాలి అని అంటే దేవునికి తప్పనిసరిగా భయపడాలి. అయితే లాస్ట్ చెప్పిన కోణంలో కాకోకుండా మరొక విధానంలో దీనిని ధ్యానించాలని నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం నేను ఆఫీస్లో అకౌంట్స్ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అవుతుంది. రాత్రి కూడా చాలా పొద్దుపోయి వచ్చాను. ఎందుకంటే ఈరోజు మందిరానికి రావాలి, లేకపోతే రేపు ఈ ఆఫీస్కి వెళ్ళాలి. నైట్ అంతా చేసి వచ్చాను. ఇంకా ఎందుకంటే ఉదయకాలంలో అంకులు 7:30కి లేచాను. ఇది అవిధేయతతో చెప్పకూడదు, నేను చెప్తున్నాను. 7:30కి లేచాను. మళ్ళా వాక్యం చదవాలి కదా అని భయంతో మళ్ళా చదివి మళ్ళా పడుకున్నాను. వ్యక్తిగా కొన్ని మన శరీరంలో సహకరించవు. అప్పుడు ఏమేమి చేస్తుందంటే ఆ వాక్యాన్ని భయం అంటే నాకు క్షేమాధారం కావాలి అని అంటే నేనేం చేయాలి? ఇప్పుడు మళ్ళా ఇంకా అరగంట పడుకోవాలా? అది నాతో మాట్లాడినాం. ఎందుకనంటే ఉదయకాలం ఆరాధన వర్తమానం ఎందుకంటే మనం ప్రతిసారి అది గమనంలోకి రావాలి. ఆ గమనంలోకి రాకపోతే ఏమవుతుందంటే మనకి క్షేమ ఆధారాన్ని వదిలేసుకుంటాం. కాబట్టి చూడండి 37వ అధ్యాయంలో చూడండి ఎలాంటి క్షేమ ఆధారాన్ని కలిగి ఉన్నాడో మన యోసేపు గారు. చూడండి 37వ అధ్యాయంలో ఎన్నో వచనం అని అంటే చూడండి, ఎన్నో వచనం చూడండి 37వ అధ్యాయంలో ఆదికాండం కరెక్ట్ అండి. ఆదికాండం 37వ అధ్యాయము ఏమని అని అంటారు అని అంటే చూడండి 9వ వచనం చూడండి అమ్మా. ఇదిగో నేను మరి యొక్క కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను. కాదమ్మా 8వ వచనం చదవండి అమ్మా. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి. చూడండి ఎందుకు ఇది చెప్తున్నాను అన్నానంటే చూడండి అతను చెప్పాడు తనకు ఉన్నటువంటి కళను, జరిగినటువంటి స్థితిని.
చెబితే వాళ్ళు ఏం చేశారు? ఏళనగా మాట్లాడారు. నిశ్చయంగా మమ్మల్ని వెళ్తావా నువ్వు అంటే ఏళన చేసినట్టు, అంతే కదండి, అపహాస్యం చేసినట్టు మాట్లాడారు. కానీ తన సహోదరులే తనకు విలువ లేకోకుండా తనకి అభ్యంతరకరంగా మాటలు మాట్లాడినప్పుడు ఎవరన్నా సహించగలరా? కానీ పరలోకం ఎలా చూసింది అని మీరు అనుకుంటున్నారు చెప్పండి? నా మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అన్నదమ్ములు దైవికమైన క్రమం లేదు వీళ్ళకి. ఏదైతే కళ కన్నాడో ఆ కళ తన సహోదరులకి చెప్పారు. చెప్పినప్పుడు హేళనగా మాట్లాడారు, హేళనగా చూశారు. కానీ పరలోకం ఏమని అనుకుంది తెలుసండి? వీళ్ళ ఈ కళ గురించి ఎప్పుడన్నా ఆలోచించారు చూడండి. 105వ కీర్తన 17వ వచనం అనుకుంటా చూడండి. పరలోకం ఎలా చూడండి. ఎన్నో వచ్చిన అమ్మ? అంతేనా? 17. అబ్బా చూడండి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరలోకం ఏం చేసిందంటే అతన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వాళ్ళ అందరికీ జీవన ఆధారంగా పంపించటానికి పరలోకం చూసింది. కానీ వీళ్ళ అన్నలో ఏమని చూశారు అని అంటే హేళనగా. చూడండి, మానవ యొక్క తలంపులకి మనిషి యొక్క ఉద్దేశాలకి ఎంత తేడా ఉందో పరలోకంలో చూసినటువంటి దేవుని యొక్క ఉద్దేశానికి ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళు హేళనగా చూసి అతను చంపటానికి ప్రయత్నించారే. కానీ పరలోకం ఏం చూసింది అని అంటే, అయ్యా మీకు ఏ ఆధారం కూడా భవిష్యత్తులో ఉండదో కాబట్టి మిమ్మల్ని పోషించటానికి, మిమ్మల్ని జీవింప చేయటానికి, సంరక్షించడానికి నేను ముందుగానే యోసేపుని పంపటానికి సిద్ధపడ్డాను అని పరలోకం చూసింది. దేవుని యొక్క చూడండి, మనుషులు మన స్థితిగతులను బట్టి ఏం చేస్తారనంటే హేళన చేస్తారు. అలా ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితంలో దేవునికి భయపడతాము అనే స్పృహ నీటిలో ఉన్నప్పుడు వాళ్ళు హేళన చేసినా సరే దేవుని చిత్తానికి మనం అంగీకరించాలి. నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళు ఏమైతే చేయనాయి. నేను నిన్నటి దినాన్ని కాడ రాత్రి 1 గంట సమయంలో ఆఫీస్లో ఏమన్నారంటే హేళనగా మాట్లాడారు. ఏమనంటే ఆయనకి సండే కదా ఆరాధన ఉంటుంది, చర్చికి వెళ్ళాలి అని అంటాడు కాబట్టి అందుకని ఈ నైట్ ఏం చేస్తున్నాడు, మనం ఉదయం వస్తాము అన్నని అన్నాడు. కారణం ఏంటి? రాత్రి అయినా సరే నేను ఈరోజే క్రయాన్ని చెల్లిస్తానే కానీ లేకపోతే నేను సండే రాలేను. వాళ్ళు సండే మనుషులు అని అంటున్నారు. కారణం ఏంటి? మనకొద్దు. మనము దేవునికి భయపడేవారము, మనుషులకు కాదు, భార్యకి కాదు, పిల్లలకి కాదు. ఇంటిలో ఉన్న బాత్రూంలో మనకి ఇష్టం వచ్చినట్టు తలంపులు, మన ఇష్టం వచ్చినట్టు ఒంటరిగా ఉన్నటువంటి జీవితానికి అలవాటు పడి ఫోన్లు అట్లా కాదు. మనం ఎక్కడ ఉన్నా సరే ఏం చేయాలనంటే దేవునికి భయపడేవారుగా ఉంటే మనకు క్షేమ ఆధారం, మన కుటుంబంలో క్షేమ ఆధారం కలిగి మనం జీవిస్తున్నాము అని అంటే క్షేమం మన వెంటనే వెంటదే. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కానీ దేవుడు విడిచిపెడతాడా? చూడండి, ఇప్పుడు 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా.
విని మనము వారిని చంపరాదని చెప్పి ఆ. వారి చేతిలో పడకుండా అతన్ని విడిపించి చూడండి, అందరూ చంపేయాలని అనుకుంటున్నారు. కానీ రూబేనే ఎందుకు ఆ మనసు వచ్చేటట్టు చేసాడు దేవుడు? నా మాట అర్థమవుతుంది బాబు. 10 మంది ఉన్నారు, 9 మంది, 9 చేతులు, 9 ఇంటూ 2, 9 2 18 చేతులు ఏమో అవుతున్నాయి అని అంటే ఆయన చంపేయాలని అంటున్నాయి. కానీ ఈ 2 చేతులు మాత్రం ఏమన్నా అంటుంది, వద్దు అన్నాడు. అంటే 18 చేతులు ఆయన చంపాలని అనుకుంటే ఈ 2 చేతులు అడ్డు పెట్టడానికి దేవుడు అతని మనసులో ఈ ఈ ఈ మాట పుట్టించకపోతే రూబేను విషయంలో దేవుడు కార్యము జరిపించకపోతే గుంటలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందా? చూడండి, దేవుడు ఇరుకులో కూడా మనకి ఏం చేస్తాడు అని అంటే విశాలత చూపిస్తాడు. మనం అనుకుంటాం ఈ పని అయిపోయింది. కానీ ఇంకో విషయం చెప్తున్నాను, వాళ్ళందరూ చేసిన ఉదయం చేశారు, నాకు మెసేజ్ వచ్చింది, మా చౌదరి సార్ మెసేజ్ పెట్టారు. వాళ్ళు చేసిన పని అంతా ఫెయిల్ అయింది, నేను చేసిన పని మాత్రమే సక్సెస్ అయింది. మళ్ళా వాళ్ళ సైట్కి ప్రాజెక్టులకి వెళ్ళాలి. ఆ క్షణంలో మనం బాధతోనూ హేళనతోనూ మనల్ని బాధ పెట్టారు, ఇలాంటి మాటలు మాట్లాడారు ఎందుకు అని అనుకుంటాం. కానీ మన దేవుడు ఆ పరిస్థితుల్లోనే ఏం చేస్తాడు అనంటే మనకి అన్నిని సమ్ముకోలు ఎవరిని ఒక్క రూబేను అక్కడ ఆ మాట అనే ఉద్దేశం దేవుడు కల్పించకపోతే ఏమై అయి ఉండేది? దేవుడు ఏదో ఒక విధంగా, ఎందుకంటే రూబేనులో పెద్దాడు, ఆ కార్యాన్ని ఏం చేశాడంటే రూబేను ద్వారా ఏం చేశాడంటే చేశాడు. రెండోది ఇంకా చూడండి, ఇదో అధ్యాయంలో చూడండి, 2వ తలపు 23వ వచనం 20 చూడండి అమ్మా, 22వ వచనం చదవండి అమ్మా. రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతని విడిపింపగలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుండెలో అతని పడద్రోయుడని వారితో చెప్పాడు. చూడండి, ఇంకోటి ఏమిటనంటే, ఇంకో ఈ తలంపు ఏమిటనంటే, అట్లా ఆ తమ్ముడికి బాధ కలక్కోకుండా మళ్ళా చిన్న తమ్ముడిని రక్షించటానికి మళ్ళీ ఏం చేశాడంటే వాళ్ళకి బాధ కలక్కోకుండా ఈయనకాడ బాధ కలక్కోకుండా ఏం చేశాడు అని అంటే సమయోచితమైనటువంటి నిర్ణయం, ఒక ఆలోచనతో ఏమని చేశాడంటే గుంటలో పడేద్దాం, మనం అతను చంపి రక్తం చిందించకూడదు అని రెండో ఆలోచన మళ్ళీ ఏం చేశాడు అని అంటే దేవుడు రూబేను ద్వారా. చూడండి, మనం చిన్న చిన్న విషయాలే మనం అనుకుంటాం, కానీ దేవుడు సమయోచితంగా ఏం చేస్తాడంటే వాళ్ళ ద్వారా ఆలోచనలు కలిగి చేసి ఏం చేస్తాడంటే మనకి అన్ని పరిస్థితులను స్వాధీనంలో పరుచుకుని దేవుడు ఏ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చాలి అని అనుకుంటాడో ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో సంపూర్ణంగా నెరవేరుస్తారు. మన లాస్ట్ వీక్లో సిస్టర్స్ మీటింగ్లో సిస్టర్ చెప్పారు, ఆమె ఆ సాక్ష్యం విన్నప్పుడు అందరూ చూడండి, యోబు గ్రంథం అనుకుంటా చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం అనుకుంటా చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం 6వ వచనం చూడండి అమ్మా. కరెక్ట్ అమ్మా, చదువు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేడు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చు. చూడండి, ఏ తీసుకెళ్ళా ఈస్ట్ వెస్ట్ ఏ ఉన్నాయి చూడండి, ఆ దిక్కులకి వెళ్ళినా సరే సహాయము దొరకలేదు. మనము ఏంటనంటే మనిషిగా ఏం చేస్తానంటే ఆ పరిస్థితిని బట్టి మనకి ఎవరు సహాయం చేస్తారో అని పరిస్థితులను బట్టి సహాయాన్ని అర్జించే వాళ్ళగా మనం ఉంటామే. కానీ దేవుడు ఏ రీతిగా మనల్ని సిద్ధపరుస్తున్నాడో అనే ఆ పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే విశ్వాసమైనటువంటి మనము పరిస్థితుల నుంచి
తప్పించుకోవటానికే ప్రయత్నిస్తామే కానీ మనుషులు అయినటువంటి మనం ఏం చేస్తామంటే ఆ దైవికమైన ఆలోచన ప్రకారం కొన్ని పరిస్థితులు ఏం చేస్తారంటే అడ్డగిస్తాయి. ఆ సోదరుడు సిస్టర్తో చెప్పిన ఏంటంటే దేవుడు మనకి ఏమని చెప్పిందంటే సిస్టర్, మనకి అనుభవించదగినటువంటిది మాత్రమే అనుభవిస్తాడే కానీ అంతకు మించి ఏమి ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? సహించగలిగిన అదే ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి, మనం ఊహించలేని పరిస్థితి. మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తాం. అంకులు వెళ్ళారు, తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు, అంతా విన్నాం. ఆ పరిస్థితి మనము తట్టుకోలేము. కానీ ఆ మాట ఎక్కడ కలుగు చేస్తాడు హృదయంలో అన్నానంటే, దేవుడి మీద ఆధారపడే పిల్లలకి ఏం చేస్తాడంటే సమయోచితమైనటువంటి ఆలోచన ఇచ్చి ఏం చేస్తాడంటే లేఖనాన్ని ఆధారం చేసుకుని బ్రతకటానికి సహాయం చేస్తాడు దేవుడు. ఎందుకనంటే లేఖనం చూడండి, అక్కడ ధర్మశాస్త్రం అక్కడ లేదు. ఎప్పుడు యోసేపు గారి టైంలో లేదు. కానీ ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడిన క్రొత్త నిబంధన కాడ మనకు ఇవ్వబడినప్పటికీ కూడా లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఆ ప్రతికూల పరిస్థితులు మనం ఏం చేస్తామంటే అక్కడికి ఇక్కడికి వాళ్ళు సహాయం చేయలేరు, వీళ్ళు సహాయం చేయలేరు అనే ఆ భావన ఉంటుందే. కానీ మానవులుగా మనం ఏంటంటే దేవుడు సహాయం చేస్తాడు అనే భావన మనుషులకి విశ్వాసమైనటువంటి మనకు కూడా ఉండదు. కారణం ఏమిటని అన్నానంటే దేవుని యొక్క భయము మన జీవితంలో ఉంటే, లేఖనానుసారమైనటువంటి భయం మనలో ఉంటే తప్పనిసరిగా ఏం చేస్తాడంటే మనల్ని ఆదరిస్తాడు. ఈ పరిస్థితులు గుండా మనం ఎలా వచ్చినప్పుడు సహించలేనిది మనకి ఇవ్వలేడు, ఎవడు కూడా. కానీ మనం ఏం చేస్తామంటే లేఖనానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మనకి సాయం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే నా దేవుడు చూడండి 42వ అధ్యాయంలో 8వ వచనం అంటే తన యొక్క వేదనను చూసి కూడా అన్నదమ్ములు ఏం చేశారంటే చూడండి అమ్మ 8వ వచనం 21వ వచనం అని కూడా చూడండి. 42వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు వారు విషయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినుకోకూడదు. అబ్బా చూడండి, ఇప్పుడు అంటున్నారు ధాన్యం కొనటానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ మాట, అరే ఎంత వేదనరా, తమ్ముడు ఎంత బాధపడుతున్నాడు అని ఒకళ్ళు అన్నారా? కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మన తమ్ముడు అప్పుడు ఎంత వేదన పడ్డాడో, ఎంత బతిమాలుకున్నాడో అని ఇప్పుడు చెప్తున్నారే కానీ అప్పుడు చెప్పలేదు. 37వ అధ్యాయంలో చూడండి, మన పరిస్థితులను బట్టి మనం బాధపడేవారుగా చేస్తారే కానీ దేవుడు ఏం చేస్తాడని అంటే వాళ్ళు మర్చిపోతారేమో కానీ ఇప్పుడు మీరు మర్చిపోలేరు. ఎందుకంటే అనుభవించినటువంటి మనము మర్చిపోలేము. ఎందుకని అన్నానంటే అరే అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి దేవుడు ఈ రీతిగా సహాయం చేశాడు అని మనల్ని చూసి దేవుడు మహిమ పొందేటట్టు మన జీవితాల్లో కార్యాలను అనుభవించడానికి దేవుడు చేస్తాడు. అది దేవుడు మహిమ పొందటానికి మన జీవితాల ద్వారా ఏం చేస్తాడని అంటే అలాంటి ప్రతికూల పరిస్థితులు మనకి జీవితంలో అనుమతించి ఏం చేస్తాడంటే దేవుడు మహిమ పొందట వీళ్ళు అయితేనే కరెక్ట్. నాకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడుగా చూపించటానికి భూలోకంలో వీళ్ళు సాధనాలుగా వాడబడతారు, వీళ్ళైతేనే పనికొస్తారు అని ఏమి చేస్తాడంటే దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా మన ద్వారా ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే మహిమ పొందటానికి ఇశ్రాయేలుల దేవుడే దేవుడు అంటూ చూడండి. ఇస్సాకు ఏం చేశాడంటే గెరారులో మొత్తం కరువు ఉన్నప్పుడు విత్తనం వేసి 100 అంతల పంట కోసాడు.
గెరారులో మొత్తం వర్షం లేకోకుండా అన్ని భూములు ఎండిపోయి వర్షాధారం లేకోకుండా బ్రతుకుతున్న ఆ జనాలకి ఇసాకు ఏం చేశాడు అని అంటే విత్తనం వేసి నూరంతల పంట పెట్టాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు దేవుడే, అబ్రహాము దేవుడే, ఇసాకు దేవుడే, దేవుడు అని ఆ గెరారులో ప్రత్యక్షమయ్యి ఏం చేశాడంటే రుజువు చేసుకున్నాడు. మన యొక్క జీవితంలో నేను ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిసి చేస్తాను. నాకు పెరాలసిస్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు. అంకుల్ కూడా చాలా మంది చెప్పలేదు అంకుల్ కూడా. నా స్పైనల్ కార్డ్లో లంబ పార్ట్లో ఇప్పుడే చెప్తున్నాను మీకు, ఆపరేషన్ చేసిన సక్సెస్ కాదని చెప్పారు. నేను చాలా లావుగా ఉంటున్నాను, మీ అందరికీ ఇప్పుడు చూస్తున్నాను. కానీ నడవట అక్కడ కొన్ని సందర్భాల్లో రాదు. దాదాపుగా 6 లక్షల దాకా ఖర్చు అని మీ అందరికీ తెలియదు. ఎందుకు ప్రభువా నాకు అప్పుడే తీసుకున్నాను అని చాలాసార్లు అడిగాను. అందుకనే మన పాప సాక్ష్యం విన్నప్పుడు ఎందుకు ప్రభువా అని ఆ మాట ఇక సిస్టర్ చాలాసార్లు ఎందుకు ప్రభువా నన్ను ఇలాంటి పరిస్థితి అనుభవించాను చిన్నపిల్ల విషయంలో అని. కానీ నేను ఇక్కడ అనుకున్నాను చాలాసార్లు, మన జీవితాల్లో ఒక ఉద్దేశాన్ని ఉంచుతాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు కూడా మనల్ని తీసుకెళ్ళాలి. సంపూర్ణంగా తన ఉద్దేశాలు నెరవేర్చి ఈ దేవుడు అని మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చుకుని తన మహిమ పొందటానికి కారణంగా చేస్తాడు. అలాంటి పరిస్థితిలో నాకు ఇది వద్దు అది వద్దు అని అంటే, ఎందుకంటే మనల్ని డిజైన్ చేసిన దేవుడే ఆయన. ఈ డిజైన్ చేసినటువంటి ఈ జీవితంలో నీకు వద్దు అని అంటే నాకు ఆస్కారం ఉందా? కాబట్టి ఈ మంటిఘట్టమైనటువంటి ఈ జీవితంలో, ఈ మంటిఘట్టమైనటువంటి ఈ పాత్రలో మహిమైశ్వరంతో కూడిన జీవితానికి మనల్ని సిద్ధపరచడానికి తీసుకెళ్తున్నప్పుడు ఇది ఎందుకు అని అంటే మనముకే కాదు. దేవుడు ఏంటంటే అందుకని పౌలు గారి జీవితంలో ఏమని 18వ అధ్యాయంలో చూడండి, అది సందర్భం కాదు, ముగిచ్చేస్తాను. 18వ అధ్యాయంలో చూడండి, కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఏమని అంటారు అని అంటే పౌలు గారు 18వ అధ్యాయం ఎన్నో వచనం అని అంటే చూడండి, 10వ వచనం అనుకుంటా, 9వ వచనం చూడండి. సరే అమ్మా, నేను తప్పు చెప్పాను. అపోస్తుల కార్యంలో చదవమ్మా. ఇది యాక్చువల్గా తన పరిచర్య జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి వాగ్దానం ఇది. అయ్యా, నువ్వు కొరింథీ పట్టణంలో ఉన్నావు. చాలా పట్టణాలు ఆయన ప్రయాణం చేసినప్పుడు కొరింథీ పట్టణంలోనే ఎక్కువ పరిచయం చేశాడు. దరిదాపుగా 1.5 సంవత్సరం అనుకుంటా. కింద వచనంలో ఉంటుంది చూడండి అమ్మా, అదే వచనంలో చూశారు. ఎక్కువ సమయాన్ని గడిపినటువంటి ప్రాంతం ఈ కొరింథీ పట్టణంలోనే. ఆ కొరింథీ పట్టణం ఎలాంటి పరిస్థితిలో ఉందో మీ లేఖనాల ప్రకారం మీరు చూసుకుంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి. ఎక్కువ కాలం గడిపాడు. ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశం ఉంది, యేసు ప్రభువు యొక్క ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చే వరకు ఈ ఘటాన్ని ప్రభువారు అక్కడికి తీసుకెళ్ళారు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు మన జీవితాలను ఏర్పాటు చేసి, అందుకనే పత్రికలో రాస్తూ ఏమని అంటే పౌలు గారు అంటే, మరి విశేషముగా విశ్వాసాలను కాపాడుటకు శక్తివంతమైనటువంటి దేవుడు యేసు ప్రభువారని లేఖనాల్లో రాసి ఉంది.
2 తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక నాకు గుర్తు రావట్లేదు. అది మరి ఎక్కువగా విశ్వాసులను కాపాడుటకు దేవుడు శక్తివంతుడు అని పౌలు గారు రాస్తారు. అందుకంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో నిందలు అవమానాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడి యొక్క జీవితంలో మహిమపరచడానికి మనం సిద్ధపరచుకుందాం. అలా సాధనాలుగా లేకపోతే దేవుడు మనం సంతోషించలేడు. కాబట్టి ఆయన ఈ జీవితం అనుగ్రహించినటువంటి భిక్ష కాబట్టి మన యొక్క దేవునికి భయపడే వారుగా మన జీవితంలో ఉంటే ప్రభు యొక్క సంకల్పాన్ని ఎలాంటి ఎంతగా బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే 42వ అధ్యాయంలో నేను దేవునికి భయపడేవారని అన్న మాట ఎలాంటి సందర్భంలో అన్నాడు అని అంటే యోసేపు గారు సింహాసనం మీద ఉన్నప్పుడు అన్న మాట. కానీ ఈ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత బాధాకరంగా గుర్తు వచ్చి ఉంటే, కానీ ఆయన ఏమనంటే ఆ పరిస్థితులన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పటికీ కూడా ఏం చేశాడంటే నేను దేవునికి భయపడేవాడని కాబట్టి మిమ్మల్ని బ్రతకనిచ్చినట్లు మీకు కావాల్సిన మీకు సిద్ధపరుస్తాం. అంతే, మనము దేవునికి భయపడేవారము కాబట్టి మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా క్షేమాధారంగానే ఉంటాయి. కానీ క్షేమం ఆధారం లేనటువంటి పరిస్థితులు దేవుడు కల్పించడు. ఎందుకనంటే పౌలు గారి జీవితంలో అనుభవించి చెప్పాడు మనకి. ఎందుకనంటే ప్రభువుని కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అట్టి కృప పౌలు గారు అనుగ్రహించారు. పరిచర్యలు ముందుకు కొనసాగాడు. అందుకని పౌలు గారు ఏమని అన్నారంటే నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను, మీరు బాబు అంత మాట అంటే. కానీ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, ఆ రీతిగా బ్రతుకుతాం. దేవునికి భయపడి వారిగా బ్రతికితే దేవుడు మహిమ పొందుతాడు. అట్టి కృప మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు అనుగ్రహించి నడిపించడు.